4 5 6 7 8 9 10 11 12 13 14 15 చాలా డబ్బులున్నాయే. 17 18 ఏమే కాంతా, రండి ఎస్ఐ గారు, బహుకాల దర్శనం. నీ అమ్మ నిన్నే కన్నా వచ్చింది. ఏంటి అక్కడ బాగా వెయిట్ పెరిగినట్టుంది. మీ పోలీసు వాళ్ళని పోషించాలంటే ఈ మాత్రం వ్యాపారం చెయ్యొద్దా చెప్పండి. ఏంటే నువ్వు ఇచ్చే కమిషన్ తోటి నాకు కాపురం నడుస్తున్నట్టు చెప్తున్నానంటే. మరి ఇంతకు ముందు వారానికి ఒకసారి వచ్చి వసూళ్లు చేసేవాళ్ళు, ఇప్పుడు 2 రోజులకు ఒకసారి వచ్చి పిండుతున్నారుగా. మీ బ్రోకర్ కంపెనీ కాపాడినందుకు పై ఆఫీసర్లు నన్ను కూడా బాగా పిండుతున్నారు. ఎస్ఐ గారు మిమ్మల్ని నమ్ముకొని ఈ బిజినెస్ నడుపుతున్నానండి. నేను చూసుకుంటా లేవే. ఒసే కాంత, నెక్స్ట్ కస్టమర్ ఎంతసేపట్లో వస్తున్నాడు? చీరలో ఉండనా లేక స్కట్టా? ఏదైతే ఏముంది, లోపలికెళ్ళి ఇప్పేయడమేగా. చీర చాలా బాగుంది. అంత బాగా నచ్చిందా? ఓ బాగా నచ్చింది. అయితే నీకిస్తా, కట్టుకుంటావా? నువ్వు నా మీద ఎన్ని పంచులు వేసినా నీ మీద అస్సలు కోపం రాదు సరోజా. నీకు మ్యాటరే పనిచేయదనుకున్నా, మనస్సాక్షి కూడా పనిచేయదా? నీ అమ్మ నువ్వు నేను మాట్లాడుకోలే మనస్సాక్షి గురించి. ఎస్ఐ గారు అదేదో తిక్కముండా, అదేదో వాగిద్ది, మీకు తెలుసు కదండి. నాకు మ్యాటర్ లేదంటుంది కదే. దీని లోపల తీసుకెళ్ళి టెస్ట్ చేసుకుంటా నాకు మ్యాటర్ ఉందో లేదని. సారు ప్లీజ్ సారు, 10 నిమిషాల్లో కస్టమర్ వస్తారు, ప్లీజ్ సారు. ఒసే కాంత, మీ సార్కి 2 నిమిషాలు చాలేవే, నువ్వు కంగారు పడుకు. ఈ అమ్మ 2 నిమిషాల్లో ఏందో చూద్దాం పదవే. ఈ అమ్మ సారు, అయ్యో అయ్యో సారు, అయ్యో అయ్యో సారు, అబ్బా అబ్బా అయ్యో. ఒసే కాంత, ఈసారి ఆ దెబ్బలతో పాటు ఈ దెబ్బలు కూడా పడ్డాయి. దానికి వెళ్ళి కనుక నా మ్యాటర్ ఎంతో అని వస్తా. అయ్యో ఈ దొంగ సచ్చినోడు దాన్ని కొట్టినట్టున్నాడు. అయ్యో అయ్యో ఏందే గట్టి కొట్టాడా? అన్ని దెబ్బలకు అలవాటు పడిపోయిందే ఈ శరీరం. ఎందుకే వాడి దగ్గర నోరు జారుతావు? ఉన్న మాటే అన్నా కదే, ఇప్పుడు కూడా వాడు ఆ దెబ్బల కంటే ఈ బెల్ట్ దెబ్బలే ఎక్కువ కొట్టాడు. ఇదిగో నువ్వు ఇట్టాగే ఆడుతూ నడుచుకుంటే ఇక్కడ నేను కంపెనీ నడపలేను. ఒసే కాంత, ఈ హైదరాబాద్ చాలా పెద్దదే. ఈ ఏరియా కాకపోతే ఇంకో ఏరియా, మొగాళ్ళు లేని ఏరియా ఎక్కడ ఉందా చెప్పు? ఓసేయ్, నీ దెబ్బకి ఇప్పటికే 5 ఏరియాలు మారాం. ఇట్టా మారుతూ పోతే బిజినెస్ ఎట్టాగే సాగేది? ఒసే కాంత, నేనున్నంత వరకు నీ బిజినెస్ కి ఎటువంటి డోకా లేదే. నువ్వు ఎవర్ గ్రీన్ సర్కే, అందుకేగా ఏరియాలు మారినా వ్యాపారం మాత్రం ఎలుగుతూ పోతుంది కదా. ఇంకొకసారి పోలీసు పేపర్ రోడ్ అని పిత్తమాకు నా దగ్గర. సరే పోయి సీర మార్చుకోపో, కస్టమర్ దగ్గరకు వచ్చేసాడంట. ప్రతి ఒక్కడికి చీరే కావాలా? సరోజా, ఈ ప్రపంచంలోకి ఎన్ని ఫ్యాన్సీ డ్రెస్సులు వచ్చినా చీరకున్న డిమాండే వేరే. మన దగ్గరకు వచ్చే కస్టమర్లకు చీరతో ఆహ్వానం చెప్తే ప్రాణాలే ఇచ్చేస్తారే. డబ్బులేరా ఏంది? పంచే నీ అమ్మ.